ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి వ్యవసాయం చేసేవాడు. కాని ప్రతి సంవత్సరం వర్షాలు సరిగ్గా పడకపోవడంతో పంటలు నష్టపోయేవి. అప్పులు పెరుగుతున్నాయి. ఇంట్లో భార్య లక్ష్మి, 2 పిల్లలు. రోజురోజుకీ పరిస్థితి కష్టంగా మారింది. ఒకరోజు గ్రామానికి వ్యవసాయ అధికారుల బృందం వచ్చింది. వారు రైతులకు కొత్త పద్ధతుల గురించి చెప్పారు. నేలలో తేమ కొలిచే సెన్సార్లు, మొబైల్ ద్వారా నీటి నియంత్రణ వంటి విషయాలు వివరించారు. గ్రామంలోని చాలామంది రైతులు నవ్వారు. ఇవి మనకి పనికిరావు, మన తాతలు చేసినట్లే చేస్తాం అని అన్నారు. కాని రామయ్య మాత్రం ఆలోచించాడు. కొత్తగా ప్రయత్నిస్తే నష్టమేముంది అని అనుకున్నాడు. తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఒక చిన్న స్మార్ట్ సెన్సార్ వ్యవస్థ పెట్టించాడు. నేల పొడిగా ఉన్నప్పుడు మాత్రమే మోటార్ ఆన్ అయ్యేలా చేశాడు. మొదట్లో గ్రామవాళ్లు అతన్ని చూసి నవ్వుకున్నారు. రామయ్య ఇప్పుడు పెద్ద సైంటిస్టు అయ్యాడా అని ఎగతాళి చేశారు. కొన్ని వారాలు గడిచాయి. వేసవి తీవ్రంగా పెరిగింది. ఇతర రైతుల పొలాల్లో నీరు వృథాగా పోతుండగా రామయ్య పొలంలో అవసరమైనంత మాత్రమే నీరు వాడబడింది. కొన్ని నెలల తర్వాత పంట కోత సమయం వచ్చింది. ఆశ్చర్యంగా రామయ్య పొలంలో పంట బాగా వచ్చింది. టమోటాలు, మిరపకాయలు, కూరగాయలు చాలా ఆరోగ్యంగా పెరిగాయి. మార్కెట్లో మంచి ధర కూడా వచ్చింది. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. రామయ్య, నువ్వు ఏం చేశావు అని అడిగారు. రామయ్య నవ్వుతూ, పాత అనుభవం మంచిదే, కానీ కొత్త జ్ఞానం కలిస్తే ఇంకా మంచిది అన్నాడు. ఆ తర్వాత గ్రామంలోని రైతులందరూ కొత్త పద్ధతులు నేర్చుకోవడం ప్రారంభించారు. రామయ్య గ్రామంలో ఆదర్శ రైతు